అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళైతే ఎంతో గుమగుమలాడే టమాటో రసం అండి. రసమే కదా అని ఈజీగా తీసేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ అయితే మెజర్మెంట్ ఏం లేదండి, ఒక 4-5 టైమ్స్కి వచ్చేటట్లు చేస్తున్నాను అనమాట. ముందుగా కందిపప్పు ఒక బౌల్ తీసుకున్నాను, మిక్సీ జార్లో వేసేసుకుందాము. తర్వాత ధనియాలు ఎక్కువ తీసుకోవాలంటండి. కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు మనం ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకుందాం. కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఘాటుగా ఉంటాయంట, అందుకని క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవాలి. మిరియాలు ఒక 20-30 తీసుకున్నానండి. జీలకర్ర కూడా అంతే, 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎండుమిరపకాయలు 2. ఇవన్నీ మెత్తగా మనం మిక్సీ తిప్పేసుకుందాము. చూడండి, మిక్సీ వేసుకున్నాం. చేసుకుంటే 10 రోజులు కాదు, 1 మంత్ కూడా ఉంటుంది. కాకపోతే నేను కొంచెమే చేసుకున్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేటట్లు 1 వీక్కి సరిపడా చేసుకున్నాను. ఇప్పుడు రసం పెట్టేసుకుందాం. మెత్తగా పొడి చేసుకుంటే మనం రసం చేసినప్పుడు బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని గాజు సీసాల్లో స్టోర్ చేసుకుందాము. చూడండి, 1 వారానికి సరిపడా. చూడండి, ఇప్పుడు రసం పెట్టుకోవాలంటే దీంట్లోనే కొంచెం పొడించుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు మిక్సీ తిప్పేసుకుంటే పిల్లలు తీసేయడానికి వీలు ఉండదన్నమాట. కొత్తిమీర, కరివేపాకు తిన్నంటారు కదా, అప్పుడు ఇలా చేస్తే తినేస్తారు. కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీ తిప్పుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు వేయాలి. చూడండి, కొన్ని ఆవాలు వేసుకోవాలి. మా అత్తయ్య చేస్తే చాలా బాగుంటుందండి రసము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అయిపోయిన తర్వాత కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేయండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం, కల్లుప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. మీకు క్వాంటిటీ మీ ఇష్టం అండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడకనిద్దాం టమాటాలన్నిటిని. మనం చారు పొడి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా మేము మిక్సీ ఇప్పుడే పొడి వేసుకున్నాం కాబట్టి దాని అడుగున చారు పొడి అంతా ఉంది కాబట్టి మేము ఈ ప్రొసీజర్ చేస్తున్నాం. లేకపోతే ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీర అంతా పిల్లలు తినరు కదా, తీసేస్తారు కాబట్టి ఇలా. అందుకని ఇవ్వండి, మొత్తం మిక్స్ వేసి కొత్తిమీర అంతా కూడా ఇలా వేసేసి బాగా ఉడకనిస్తాము. అలా ఇది పిల్లలకి ఒంట్లో బాగాలేనప్పుడు వేడివేడిగా ఇలా రసం పెట్టించామంటే బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ పుల్లగా నోటికి. చిన్నపిల్లలు ఉంటే రోజు పెట్టుకోవచ్చండి. కొంచెం పసుపు వేసుకుందాం లాస్ట్లో. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు వేసానండి. మా చెట్టుది ఇలా అవుతుంది వేసాను. టమాటో చారులో కూడా చాలా డిఫరెంట్స్గా చేసుకుంటారు. చారే కదా అబ్బా ఇది కూడా చూసేది ఏందా అనకుండా లాస్ట్ వరకు చూడండి. బాగా పొంగుతున్నాయి. 2-3 తేర్లు రానివ్వాలన్నమాట. ఈ వర్షాకాలంలో మార్చి రోజు పెట్టుకున్నా కానీ ఎంతో మంచిది. డైజెషన్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలు అవి ఇవి నోట్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళు తిన్నప్పుడు ఇలా ఈజీగా వాళ్ళకి తినిపించడానికి ఈజీగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా సూప్ లాగా చేసుకొని తాగొచ్చు అనమాట. దీన్ని ఇవంతా ఫిల్టర్ చేసి సూప్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇవాళ మా వారికి ఫీవర్ వచ్చిందనమాట, అందుకని ఇడ్లీ చేశాను. మధ్యాహ్నం లంచ్కి ఇడ్లీ టమాటో చారు, కారపొడి అండి ఇలా పెట్టాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం కందిపప్పు వేస్తాం కాబట్టి లైట్గా థిక్గా ఉంటుంది. మనకి మామూలుగా పల్చగా కావాలంటే కందిపప్పు లేకుండా కూడా రసం చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్.